భూమి మీద బతకాలి, మరి నీ ఫ్యామిలీ బతకాలి అమ్మా, చాకిరీ చేసుకోవాలి కదా, బతకాలి. అయితే నేను చెప్పేది ఏంటంటే, లైఫ్ అంతా దానికి కాదు, లైఫ్ దేవుడికి. అర్థమైందా? ఆ సాధన అనేది తాత్కాలికంగా మనం బతకడానికి కొంతకాలానికే. మన లైఫ్లో ఆరంభము, ప్రయాణంలో కొనసాగింపు, ముగింపు మొత్తం ఆయనే. చెప్పాలి ఎవరు? ఆయన. అయితే ఇంకొక రహస్యం కూడా చెప్తా. దేవభక్తి సాధన అనేది నిష్ప్రయోజనము కాదు. బిడ్డలారా, యవనులారా, చిన్నలారా, నడి వయస్కులారా, వృద్ధులారా, అందరూ గుర్తుపెట్టుకోండి. అయ్యా, దేవుని గూర్చిన అన్వేషణ, దేవుని గూర్చిన ధ్యానం, దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని భక్తి అనేది నిష్ప్రయోజనము కాదు. నీవు సరిగ్గా దేవుణ్ణి కలుసుకున్నట్లయితే, సరిగ్గా దేవభక్తి సాధన చేసినట్లయితే దేవుడు ప్రతి ఘట్టంలో నీకు తోడై ఉంటాడు అన్నది మాత్రమే కాకుండా, నువ్వు ఏది చేసినా అందులో అద్భుతమైనటువంటి వివేచనను నా దేవుడు నీకు ఇస్తాడు.